ఓం శ్రీమాత్రే నమః. జూన్ 8వ తేదీ ఆదివారం నుంచి జూన్ 14వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తీరుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆందోళన తగ్గి కుదుట పడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అపరిచితులతో జాగ్రత్త. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. బంధువుల తీరు మనస్తాపం కలిగిస్తుంది. ఇతరుల వ్యాఖ్యలు, విమర్శలు పెద్దగా పట్టించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వారం మధ్యలో రాబడిపై దృష్టి పెడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఆప్తుల క్షేమం తెలుసుకుంటారు. ఈ వారం చివరిలో వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మీ మనోగతాన్ని బంధువులు గుర్తించి సహాయపడతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురు కావచ్చు. వాహన యోగం. విద్యార్థుల ఆశయం ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించినా, ప్రార్థించినా, గణేష స్తోత్రాలు పఠించినా గ్రహ బాధల నుంచి బయటపడతారు. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ వారం ప్రారంభంలో కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఒక విషయంలో కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. మంగళ బుధవారాల్లో దుబారా ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆగ్రహావేశాలు ప్రదర్శించవద్దు. వారం మధ్యలో ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు సామాన్యం. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి పరిచయం సంతోషం కలిగిస్తుంది. వారం చివరిలో నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో కనకదార స్తోత్రాలు పఠించండి. మంచి జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారు ఈ వారం ప్రారంభంలో ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఆశావహ దృక్పథంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. సంతోషకరమైన వార్తలు వింటారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. పిల్లలను ఒక కంట కనిపెట్టుకుని ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణ భారాలు కొంత తగ్గుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. అతిగా ఆలోచించవద్దు. మీ ఆసక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. పెద్ద ఖర్చు తగిలే సూచనలు ఉన్నాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆది గురువారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వారం చివరి రోజుల్లో నూతన విద్యావకాశాలు అందుతాయి. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని పూజించండి, ప్రార్థించండి. శుభ ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు ఈ వారం ప్రారంభంలో సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసి వస్తాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. శుక్ర శనివారాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. మీ మాట తీరును అదుపులో ఉంచుకోండి. ఎవరిని కించపరచవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. పదవుల స్వీకరణకు మార్గం సుగమం అవుతుంది. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు. విలాసాలకు వ్యయం చేస్తారు. చేతిలో ధనం నిలవదు. వారం మధ్యలో పరిచయస్తులు ధన సహాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్లకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వారం చివరిలో అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యా అవకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ధన, ఆస్తి లాభాలు కలుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. సకల గ్రహ బాధల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో మీ మంచితనం, మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాల అనుకూలత గోచరిస్తుంది. కొత్త అవకాశాలను దక్కించుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. అయినా చాకచక్యంగా పనులను పూర్తి చేస్తారు. సంప్రదింపులకు అనుకూలం. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఆది సోమవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వారం మధ్యలో దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. పరిచయాలు బలపడతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి, ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యతిరేకులు సైతం అనుకూలుగా మారతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వివాదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వారం చివరిలో కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తుల వివాదాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి అవకాశాలు మరింతగా దక్కుతాయి. దేవి ఖడ్గమాలను పఠించండి. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం అమ్మవారిని పూజించండి. దేవి ఖడ్గమాల పఠించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. గ్రహ సమస్యల నుంచి బయటపడతారు. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఈ వారం ప్రారంభంలో అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. నిస్తేజానికి లోనవుతారు. ఆశావహ దృక్పథంతో మెలగండి. ప్రయత్నాలు విరమించుకోవద్దు. ఆప్తుల హితము మీపై సత్ప్రభావం చూపుతుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మంగళవారం నాడు ముఖ్యుల కలయిక వీలు పడదు. ఖర్చులు తగ్గించుకుంటారు. కుటుంబీకులతో అవగాహన నెలకొంటుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉంటాయి. వారం మధ్యలో ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన అధికం. వృత్తి, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వారం చివర్లో ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాలను చేపట్టే వీలుంది. సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. వ్యాపారాలలో మరింత అనుకూలత. ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు.
రాజకీయ వర్గాలకు పదవీ యోగం. కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. సకల దోషాల నుంచి బయటపడతారు. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారు ఈ వారం ప్రారంభంలో రాబోయే ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో వ్యవహరించండి. ఈ చికాకులు త్వరలో సర్దుకుంటాయి. బుధ గురువారాల్లో పనులతో సతమతమవుతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వారం మధ్యలో సన్నిహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాల పట్ల జాగ్రత్త. ఆచితూచి అడుగు వేయండి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వారం చివర్లో తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. తులారాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజించిన, విష్ణు సహస్రనామ పారాయణం చేసిన సకల విఘ్నాల నుంచి బయటపడతారు. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రారంభంలో ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. శుక్ర శనివారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ ప్రమేయం అనివార్యం. మీ సలహా ఎదుటి వారికి సంతృప్తినిస్తుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. వారం మధ్యలో ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సంతానం క్షేమం తెలుసుకుంటారు. కుటుంబ సమస్యలు ఎదురై కాస్త చికాకు పరుస్తాయి. అలాగే ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. క్రమేపీ వీటి నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. వారం చివరిలో నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వృశ్చిక రాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించండి, ప్రార్థించండి. సకల విఘ్నాల నుంచి బయటపడతారు. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ వారం ప్రారంభంలో అనుకూలదాయకం. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పెద్ద ఖర్చు తగిలే సూచనలు ఉన్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ఇతరుల సహాయం ఆశించవద్దు. వ్యాపకాలు అధికమవుతాయి. పనుల్లో ఒత్తిడి చికాకులు అధికం. ఓర్పుతో వ్యవహరించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వారం మధ్యలో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాలు పురోగతిని సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి శ్రమ అధికం. రవాణా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి. పనుల్లో జాప్యం, ఆరోగ్య భంగం. శ్రమ మరింత పెరుగుతుంది. వారం చివర్లో బంధువులను కలుసుకొని మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు వాయిదా. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజించడం, ఆంజనేయ దండకం పఠించడం మంచిది. సకల దోషాల నుంచి బయటపడతారు. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకి ఇబ్బంది ఉండదు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానంపై చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. వారం మధ్యలో సేవా సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. స్టాకిస్టులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. ప్రయాణం తలపెడతారు. ముఖ్య వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్యాలలో పాలు పంచుకుంటారు. వారం చివరిలో గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటారు. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. ప్రముఖులు పరిచయం అవుతారు. వాహనాలు భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కళారంగం వారికి సేవలకు తగిన ప్రోత్సాహం అందుతుంది. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం మంగళవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కృషి ఫలిస్తుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉంటాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వారం మధ్యలో చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారుల తీరును గమనించి మెలగాలి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పెద్ద మొత్తం సరుకు నిల్వ తగదు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ముఖ్య సమాచారం అందుతుంది. పరపతి పెరుగుతుంది. వారం చివర్లో వీరికి అన్నింటా విజయమే. అందరిలోనూ ప్రత్యేకత నిలుపుకుంటారు. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు గృహం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాలకు పర్యటనలు ఫలప్రదమవుతాయి. శ్రమ పెరుగుతుంది. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి, శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించిన, ప్రార్థించిన గ్రహ బాధల నుంచి బయటపడతారు. శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం ప్రారంభంలో వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. వాగ్దాటితో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంటుంది. సోమ మంగళవారాల్లో ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలు ఎదురవుతాయి. సహాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం ప్రశాంతత పొందుతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు పనిభారం చికాకులు అధికం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వారం మధ్యలో వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. విదేశాల్లోని ప్రియతముల క్షేమం తెలుసుకుంటారు. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వారం చివరలో చిరకాల కోరిక ఒకటి నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ఉత్సాహం. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. మీనరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో దక్షిణామూర్తిని పూజించండి. సర్వదా శుభం కలుగుతుంది. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.